పరమందు సింహాసనాసనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీకు అనుగ్రహించిన వాక్కు, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి, తండ్రి నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటలు మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రైజ్ ది లార్డ్. Today our God's promise for us, but I say to you, love your enemies, bless those who curse you, do good to those who hate you, and pray for those who spitefully use you and persecute you. చూడండి, మహోన్నతుడైన దేవాది దేవుడు ఈ దినాన్ని నీకు అనుగ్రహించిన వాక్కు ఏమిటి అనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. ఎందుకటండి? పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉండాలి అంటే మీరు ఏం చేయాలట? మీ శత్రువులను ప్రేమించాలట, మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలట. తండ్రి నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చాలామందికి కష్టమైన పనే. మనల్ని వాళ్ళు శపిస్తూ ఉంటే వాళ్ళని దీవించినాయనా అని మనం ప్రార్థన చేయాలి కదా. గ్రంథం అదే చెప్తుంది. ఎవరైతే నిన్ను శత్రువుగా చూస్తున్నారో వాళ్ళతో నువ్వు ప్రేమగా మాట్లాడు అని చెప్తూ ఉన్నారు దేవాది దేవుడు. ఏమిటి అసలు ఇది సాధ్యపడే పనేనా? మనం వెళ్ళి మాట్లాడదామంటే మనల్ని వాళ్ళేమో తిడుతున్నారు. సరే, వాళ్ళతో ఏదో ఒక రకంగా మంచి బాండింగ్ ఏర్పాటు చేసుకుందాము అంటే అసలు మనం కనిపించకుండానే వారు మనని గూర్చి ఏమేమో మాట్లాడేస్తూ ఉన్నారు. ఎలాగా వీలు పడుతుంది? కానీ దేవుడు చెప్పారు అంటే అది తప్పకుండా సాధ్యపడే పనే కదా. వారు ఏమనినా నీకు అనవసరం, నీకు అక్కర్లా. కానీ నువ్వు చేయాల్సింది మాత్రం చెయ్యి. నేను ఏదైతే చెప్పానో దానిని మాత్రమే నీవు చెయ్యి. ఎందుకు చెయ్యాలి? అక్కడ ఒక రహస్యం ఉంది. ఎందుకు శత్రువుని ప్రేమించాలి? ఎందుకు మనల్ని హింసిస్తున్న వారి కొరకు, మనని నానా శాపనార్థాలు పెడుతున్న వారి కొరకు మనము ప్రార్థన చెయ్యాలి అంటే ఏమిటి మనకి కలిగే ప్రయోజనం అంటే, ఎప్పుడైతే నీవు అలా చేయగలగాలి. ఒక డ్రామా కాదు, యాక్షన్ కాదు, హృదయపూర్వకముగా, మనఃపూర్వకముగా నీవు ప్రార్థించగలగాలి. సరే, ఎవరో చెప్పారు కదా అని ఒకసారి 2 సార్లు అలా చేసి చూద్దాములే అనుకుంటే దానివల్ల నీకు ఎట్టి ప్రయోజనం ఉండదు. నీ మనస్సు మారాలి. నీవు శత్రువుని ప్రేమించగలిగే తత్వము నీలోనికి రావాలి అంటే అది పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే నీకు సాధ్యపడుతుంది. తండ్రి అయిన దేవుడు తన పరిశుద్ధాత్మను నీకు అనుగ్రహిస్తే తప్ప నీలోనికి ఆ తత్వము రావాలి అని నీవు కోరుకో, ప్రార్థన చెయ్యి. తండ్రి, శత్రువుని ప్రేమించమన్నారుగా, అట్టి మనస్సును నాకు ప్రసాదించండి, అట్టి యోగ్యతను నాకు ఇమ్మని నీవు వేడుకోవాలి. ఎందుకంటే దీని వెనుక ఒక గొప్ప ఆశీర్వాదము దాగి ఉంది. నీవు సంపాదించిన ఆస్తిపాస్తులన్నీ కూడా నీ శత్రువుకి ఇచ్చేసేయ్ అని ఇక్కడ చెప్పట్లేదు. ఏమంటే అది కూడా చేయాలి. అలాంటి మాటలు కూడా దేవాది దేవుడు మనకి బోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మీ శత్రువులను ప్రేమించుడి. ప్రేమించుట అనగా ఏంటండి? వాడి శత్రువైనా సరే ఆకలిగా ఉంటే నీవు అన్నం పెట్టాలి, అవసరతలతో ఉంటే వాడి అవసరతలు తీర్చాలి, వాడు రోగిగా ఉంటే వైద్యం చేయించాలి. అంటే అప్పుడేమిటి? నీ కష్టార్జితాన్ని నీవు వాని కొరకు వెచ్చించుటేగా. కాబట్టి శత్రువును ప్రేమించుట అనగా అన్ని విధాలుగా నీవు వాడికి సహాయపడాలి కదండి. నీవు ఆ పనులు చేయాలి. ఎవరైతే నిన్ను హింసించేస్తున్నారో, ఎవరైతే నిన్ను నిందిస్తున్నారో, ఎవరైతే నిన్ను శపిస్తూ ఉన్నారో వారి కొరకు నీవు హృదయపూర్వకముగా, మనఃపూర్వకముగా ప్రార్థన చేయగలగాలి.
అలా చేసినట్లయితే నీకొచ్చే ఒక ఉన్నతమైన ఆశీర్వాదం ఉంది, ఉన్నతమైన బహుమానం ఉంది. ఆ బహుమానం ఏమిటండి? మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు తండ్రి నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వారసత్వము నీకు రావాలి అంటే, ఆ తండ్రికి కుమారునిగా నీవు తీర్చిదిద్దబడాలి, స్వీకరించబడాలి అంటే నీవు ఆ తత్వంలోనికి వెళ్ళాలి. అట్టి యోగ్యత దేవుడు నీకు అనుగ్రహించాలి. అట్టి కృపను మహోన్నతుడు నీకు ప్రసాదించాలి. ఎందుకంటే ఆ గుణము నీకు దేవుని ద్వారా మాత్రమే సంక్రమిస్తుంది. దేవుని కృప నీకు ఉన్నట్లయితేనే ఆ గుణగణములు నీకు సంక్రమిస్తాయి కదా. దేవుని ప్రణాళికలో నీవు ఉండాలి. దేవుని ప్రణాళికలో నిలబడి ఉన్న నీవు ఎప్పటికీ కూడా దేవునికి హేయమైన కార్యములు చేస్తూ ఉన్నావేమో. ప్రియమైన నేస్తమా, దేవాది దేవుడి దినాన్ని నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నారు. నీవు పరలోకమందున్న నీ తండ్రికి కుమారునిగా ఉండినట్లు ఈ కార్యములు నీవు చేయాలి. అదే లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం మనం చూచినట్లయితే అక్కడ వ్రాయబడి ఉంటుంది, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. ఏం చెప్పారండి? అందరూ కొడుతున్నారు, తిడుతున్నారు, మొహం మీద ఉమ్మి వేశారు, చాలా అపహాస్యం చేస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ అంటున్నారు ఆయన, ప్రార్థన చేస్తున్నారు తండ్రికి. ఏమని? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము. తండ్రి నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి ప్రార్థన చేసిన కుమారుడు అనగా నీ నా రక్షకుడు, నీకు నాకు దేవునిగా నియమింపబడిన దేవుడు, తండ్రి చేత మన కొరకు సిద్ధపరచబడిన గొప్ప రక్షకుడు మరలా తండ్రి చేత కుమారునిగా తన చెంతకు చేర్చుకొనబడ్డారు, అంగీకరించబడ్డారు కదా. నీవు కూడా అలా యేసుక్రీస్తు ప్రభువు వలె అంగీకరించబడాలి. తన కుమారునిగా తన చెంతకు నీవు చేర్చబడాలి అంటే ఇట్టి గుణగణములు నీకు చాలా చాలా అవసరమై ఉన్నవి. ఇట్టి తత్వములోనికి నీవు కూడా రావలను. అందుకని దేవాది దేవుడు నిన్ను తన హక్కున చేర్చుకొనుటకు ఇష్టత కలిగి ఉన్నారు. కాబట్టి ఈ దినాన ఈ పరిశుద్ధ వాక్కులు నీకు మరి ఒకసారి ప్రచురము చేస్తూ ఉన్నారు. నిన్ను తన కుమారునిగా అంగీకరించుటకు, స్వీకరించుటకు ఆయన ఎంతో ఇష్టతను కలిగి ఉన్నారు గనక నీకు ఆయన తన పరిశుద్ధ వాక్కులు ప్రకటన చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన నేస్తమా, నీ శత్రువును ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. అట్టి యోగ్యతను నీకు ప్రసాదించమని నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. ఎందుకంటే దేవుడు నీ కొరకు ఉన్నతమైన ఆశీర్వాదములు దాచి ఉంచారు. ఆ కుమారత్వము, ఆ కుమారుడు ఆ కుమారునిగా స్వీకరించబడే ఆ స్వాతంత్ర్యములోనికి నీవు వెళ్ళగలగాలి అంటే ఈ భూమి మీద ఉండగా నీవు ఇట్టి గుణగణములు కలిగి ఉండాలి. కాబట్టి దేవుడు నిన్ను అట్టి కృపలోనికి నడిపించాలి అని నీవు ప్రార్థన చెయ్యి. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరమంది సింహాసనాసీనుడైన దేవా, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకొంచున్నాము తండ్రి. ఈ దినాన మీ బిడ్డతో మీరు ప్రత్యేకముగా మాట్లాడిన రీతిని బట్టి మీ వందనములు. ఏ బిడ్డ అయితే హృదయపూర్వకంగా మీ సన్నిధానం అందు ప్రార్థన చేస్తూ ఉన్నారో వారికి అట్టి గుణగణములను, అట్టి యోగ్యతను ప్రసాదించండి తండ్రి. నాయన మీ చేత మీ కుమారునిగా స్వీకరించబడే యోగ్యతలోనికి నాయన ఆ బిడ్డలు వచ్చినట్లుగా అట్టి జీవితమును, అట్టి రూపాంతరమును వారి జీవితంలో మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ దినము పుట్టినరోజు వేడుకలు, వివాహదిన మహోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు అనుగ్రహించండి. ఆరోగ్యమునివ్వండి, దీర్ఘాయుష్నివ్వండి. మీ శాంతి, సమాధానము, నెమ్మదినిచ్చి మీ నామ మహిమ కొరకు జీవింపచేయమని ప్రార్థన చేస్తున్నాము. జీవము కలిగిన దేవుడా, మా ప్రార్థనలనియు మీ పాద సన్నిధి చేర్చుకుని తప్పక ప్రతిఫలమును అనుగ్రహిస్తారని విశ్వసిస్తూ ఈ స్తుతియు ప్రార్థనయు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. జీవ
అధిపతి అయిన దేవాది దేవుడు మీ కుటుంబ జీవితంలో అనేకమైన ఆశీర్వాదములను అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.